కొత్తగా వచ్చినటువంటి సిద్దిపేట మెదక్ రైల్వే లైన్లు ఏవైతే ఉన్నాయో ఆ రైల్వే లైన్లు ఏమో మీరు ఇచ్చామని చెప్తున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం దాంట్లో రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉంది, రాష్ట్ర ప్రభుత్వ వాటానే ఎక్కువగా ఉందని చెప్తుంది. సో 3 పూటలు బిర్యానీ తినడానికి ఇంకొక పూట మేము బిర్యానీ పెట్టడానికి సిద్ధంగా లేదు. అది మా కాన్సెప్ట్ కూడా కాదు. ఈ దేశంలో తెలంగాణ కంటే తక్కువ మెడికల్ కాలేజీలు ఉన్నటువంటి రాష్ట్రాలు చాలా ఉన్నాయి. భారత ప్రధాని, భారత కేబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది. ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వాలనేది భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. దానివల్ల ఏం జరుగుతుందంటే అక్కడ ఒక 200 నుంచి 500 మెడికల్ కాలేజ్ కెపాసిటీ తగ్గట్టు ఒక వైద్య హాస్పిటల్ వస్తుంది. అక్కడ ఆ హాస్పిటల్ వస్తే పేదోడికి ఫ్రీగా వైద్యం అందాలి, మంచి వైద్యం అందాలి, అన్ని రకాలైనటువంటి ఎక్స్పర్ట్స్ అక్కడ వైద్య కళాశాలలు ఉంటారనే ఉద్దేశం కొద్దీ ఈ దేశంలో అన్ని జిల్లాలకి మేము మెడికల్ కాలేజీలు ఇవ్వాలని అనుకున్నాం. అప్పటికే తెలంగాణ సెల్ఫ్ సఫిషియెంట్. తెలంగాణలో దాదాపు 12 లేదా 15 మెడికల్ కాలేజీలు ఉన్నాయి సబ్జెక్ట్ టు కరెక్షన్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి. కానీ బీహార్లో లేవు, యూపీలో లేవు, మధ్యప్రదేశ్లో లేవు. సో నీకు పూట కారం మెతుకులు కూడా దొరుకుతలేవు. ఆయన 3 పూటలు బిర్యానీ తింటుండు. మేము కారం మెతుకులు తింటున్నా, ఆయనకు ఒక పూట బిర్యానీ ఇచ్చి ఆ తర్వాత అందరికీ సమానంగా బిర్యానీ ఇవ్వాలని అనుకున్నాం. దాంట్లో భాగంగా ఏ రాష్ట్రాల్లో అయితే మెడికల్ కాలేజీలు లేవో, ఏ జిల్లాల్లో అయితే మెడికల్ కాలేజీలు తక్కువ ఉన్నాయో ఆ రాష్ట్రాలకి ముందు వరుస లోపల వడ్డించినాం. దాన్ని మీరు తప్పు పడితే ఎట్లయితే? అస్సాంలో లేవు, అస్సాంలో పెడతాం. హిల్ స్టేషన్స్లో లేవు, మణిపూర్లో లేవు, పెడతాం మెడికల్ కాలేజ్. అక్కడ పెట్టొద్దనే హక్కు నీకు లేదు. ఆన్ అండ్ యావరేజ్న అన్ని రాష్ట్రాలకి సమానంగా వచ్చిన తర్వాత అప్పుడు మిగతా సంఖ్య చూసుకుంటే బాగుంటుంది. ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం నుంచి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తారు. ఒక్క మెడికల్ కాలేజ్ కేంద్రం ఇవ్వకపోతే కొత్తగా 12 వీళ్ళు ఏడికెళ్ళి పెడతారన్న. మెదక్లో వచ్చి కొబ్బరికాయ కొడతారు, సిద్దిపేటలో వచ్చి కొబ్బరికాయ కొడతారు. ఏడికెళ్ళి వచ్చినాయన్న అవన్నీ? భారత ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండానే మెడికల్ కాలేజ్ మంచి చేస్తే మేము చేసినాము, చెడు జరిగితే కేంద్రం చేసింది. దిస్ ఈజ్ ద బేసిక్ లైన్. రైలు వచ్చింది, మేము జాగ ఇచ్చినాము. రైలు వస్తే జాగ తెలంగాణ ఇవ్వకపోతే ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి రైలు వచ్చి ఇట్లా దిగుతుంది ఏంది సిద్దిపేటలా? ఏం మాట్లాడతారన్నా? జాగ బరాబర్ రాష్ట్ర ప్రభుత్వమే సేకరించి ఇవ్వాలి, ఇస్తే రైలు ఎత్తాం. మరి చంద్రశేఖరరావు కేంద్రంలో మంత్రి ఉన్నప్పుడు 2005 యూపీఏ 1లో నువ్వు మంత్రి ఉన్నప్పుడు, తుగ్లక్ రోడ్ 23 బంగ్లాలు ఉన్నప్పుడు, నీ పక్క బంగ్లాలో 24 బంగ్లాలో లల్లూ ప్రసాద్ యాదవ్ అనే రైల్వే మంత్రి ఉన్నప్పుడు ఇద్దరు కలిసి ముచ్చట పెట్టుకొని అప్పుడు రైల్వే బడ్జెట్ అని ప్రత్యేకంగా వస్తుండే. మీకు యాడ్ చేసిపోతున్నా, కావాలంటే బయట చూడండి. లాలూ ప్రసాద్ 2005లో రైల్వే శాఖ మంత్రిగా మెదక్ జిల్లా తూప్రాన్ నుంచి మనోహరాబాద్ నుంచి మొదలుకొంటే పెద్దపల్లి దాకా రైలు ఇస్తున్నాం, 330 కోట్లు రైల్వే బడ్జెట్లో పెడుతున్నామని ప్రకటించిపోయిండు. 2005లో 330 కోట్లు చంద్రశేఖరరావు తెస్తే 2016లో నరేంద్ర మోడీ గారు వచ్చి మిషన్ భగీరథ కార్యక్రమంలో గజ్వేల్లో కోమటి బండి దగ్గర కొబ్బరికాయ కొట్టి కొత్తగా శిలాఫలకం వేసేదాకా ఎందుకు రాలేదన్న రైలు? మరి గజ్వేల్కి మేము గజ్వేల్ ఎమ్మెల్యే మావోడు కాదు, సిద్దిపేట ఎమ్మెల్యే మావోడు కాదు, మెదక్ ఎంపీ మావోడు కాదని మేము రైలు ఆపలేదు కదా. మా సంస్కారం ఏంటంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ అని పోయినాం. అరే ఆడ బొమ్మ మీద నరేంద్ర మోడీ బొమ్మ కనబడితే రైల్వే స్టేషన్కు ప్రధానమంత్రి బొమ్మను దమ్మిన దుర్మార్గుడు ఎవరంటే హరీష్ రావు అనేటువంటి మంత్రి. అంటే మీరు ఇటు బీఆర్ఎస్ పార్టీలో మాజీ మంత్రి కేసీఆర్ కావచ్చు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారు. కానీ వీళ్ళిద్దరి పైన కాకుండా హరీష్ రావుని ఎక్కువగా టార్గెట్ చేస్తారు. మీకు అసలు హరీష్ రావుకి ఏమైనా వైరం ఉందా? నేను తిట్టినా నీ తిట్లు చంద్రశేఖరరావుని ఈ దేశంలో ఎవరు తిట్టలేదన్న. ఆన్ రికార్డులో నీకు కావాలంటే మొత్తం వీడియోలు పంపిస్తా. 2013 మే 13 అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఫస్ట్ టైం నేను టీఆర్ఎస్ నుంచి నన్ను బయటికి పంపించిన రోజు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన, ప్రపంచంలో ఒక పిరికి పందల సంఘం అంటూ పెడితే దానికి అధ్యక్షులను ఎవరు పెట్టాలంటే గవర్నర్ చంద్రశేఖరరావు గారిని పెట్టాలని చెప్పిన. ఇంతకంటే పెద్ద తిట్టు నీకు ఏమైనా కావాలంటే చెప్పు, రాసి ఇప్పుడు చదివిపోతాం మొత్తం. సార్, గడిచిన 2 సంవత్సరాలుగా లిక్కర్ కేసు అనేది నడుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కవితను అరెస్ట్ చేయకుండా కేవలం పార్లమెంట్ ఎలక్షన్ల సమయంలోనే అరెస్ట్ చేయడం వెనుక అంతర్యం ఏంటి? ఈ ప్రశ్న మీరు ఈడీ డైరెక్టర్ గారిని పిలిచి ఇట్లా క్వశ్చన్ అవర్లు అడిగితే బాగుంటుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఇన్వెస్టిగేషన్ చేయదన్నా, ఈడీ ఈజ్ ద